గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను మీ కరీంరాజ్ సార్, షైన్ తెలంగాణ ఐఏఎస్ అకాడమీ ఫ్రమ్ కరీంనగర్. ఇప్పుడు సొంతంగా రెసిడెన్సీ తర్వాత సొంత లొకేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని పురస్కరించుకొని ఇది డ్రై టైం కాబట్టి మనం ఇన్స్టిట్యూట్ని రన్ చేయలేదు, క్లోజ్లో ఉంచాము. అంటే ఇన్స్టిట్యూట్ లొకేషన్లోనే ఉంది, కరీంనగర్లోనే ఉంది, మన సాయి శిఖర ప్లాజాలోనే ఉంది, గీతా భవన్కి అపోజిట్ ఉంది. కానీ కొంతమంది కుట్రపూరిత చర్యలతోటి నాన్ కామెంట్స్ అన్నీ పెడతా ఉన్నారు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ. ఇన్స్టిట్యూట్ని నన్ను ప్రస్తావిస్తూ రకరకాలుగా ఏదో రకమైనటువంటి డబ్బులు ఇవ్వాలని, మనీ ఇవ్వాలని, తొక్క తోటకూర అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫేక్ మెసేజెస్. నా ఊరు వచ్చి కేశవాపూర్, మండల్ హుస్నాబాద్, ఉండేది కరీంనగర్. ప్రజెంట్ ఇప్పుడు హుస్నాబాద్కి మార్చుతూ ఉన్నాను. సో ఫుల్ రెసిడెన్షియల్ అంటే ఫ్యూచర్లో చాలా పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయని ఒక నమ్మకంతో ఆఫ్లైన్ ఎలా నిర్మించాలన్న ఒక ఆలోచన మీద ఉన్నాం. ఇన్ని రోజులు ఏంటంటే ఇన్స్టిట్యూట్ నడిపితే హాస్టల్స్ ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ ఉండడం వల్ల విద్యార్థులకు కొంత టైం సేవ్ కాకపోవడం ఒకటి. మన హాస్టల్ నడిపేటప్పుడు మన హాస్టల్ లేకపోవడం వల్ల టైం అడ్జస్ట్మెంట్ కాకపోవడం, అదేవిధంగా విద్యార్థులకి మోడల్ పేపర్లు పెట్టడంలో కొంత విఫలం అవడం. సో పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్స్టిట్యూట్ నడపాలంటే ఒక జిరాక్స్ సెంటరు, ఒక డిటిపి ఆపరేటరు, తర్వాత సేమ్ హాస్టలు, సేమ్ ఇన్స్టిట్యూటు, తర్వాత అందులోకి వస్తే బయటికి వెళ్లకుండా ఉండడానికి ఇలాంటి పనుల్లో నేను నిమగ్నమై ఉన్నాను. ఎవడు పడితే ఆడే ఇష్టం ఉన్నట్టు మెసేజ్ పెడతాను. ఇన్స్టిట్యూట్ మీద కానీ కరీంరాజ్ సార్ మీద కానీ ఏ విధమైనటువంటి మెసేజ్ పెట్టినా కూడా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోరు. అరే మీరు ఒక్క మెసేజ్కి ఏమవుతుందిరా భయ్ నాకు అర్థం కాదు. కానీ కరీంరాజ్ గారు సార్ తోటి మీరేనా ఇట్లా మాట్లాడేది? నా రెంట్ ఎంత, నేనేంది? గీతా భవన్ మెయిన్ సెంటర్లో గత 8 సంవత్సరాలుగా నెలకి 2,30,000 రూపాయల బిల్లు కట్టి సాయి శిఖర ప్లాజాలో రూమ్ నెంబర్ 205, 203, 202, 201, 4 రూమ్లు ఇప్పటికీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఐ మీన్ రెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ మీద ఉన్నాయి. మీరు ఏది పడితే అది ఒక మెసేజ్ పెడితే కరీంరాజ్ సార్కి ఏమైతే రాబాయ్ నాకు అర్థం కాదు. కానీ మీరు అందరూ ఎందుకు చేస్తారంటే మాకు తెలుసు. పక్క ఇన్స్టిట్యూటోడో, ఎవడో తొక్కగాడో, తోటకూరగాడో, ఎవడో మనం ఎలగొట్టిన ఫ్యాకల్టో, తిట్టిన ఫ్యాకల్టో, ఇలాంటి బ్యాడ్ బిహేవ్ చేసిన ఫ్యాకల్టీ ఏదో ఒక కారణం చేత వాడు మీ అనుకుంటూ పెడతా ఉన్నారు. ఒక్క మెసేజ్ పెడితే కరీంరాజ్ సార్కి ఏం కాదు, మీతోటి అసలు అయ్యేదేమీ లేదు. జూలైలో జాబ్ క్యాలెండర్ వస్తుంది, మళ్ళీ నేను ఏందనేది మీకు కనబడతా, అప్పుడు చెప్తా ఒక్కొక్కడికి. ప్రజెంట్ నవ్వు నేను వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తున్నా. మార్నింగ్ వచ్చి 6:45కి క్లాస్ స్టార్ట్ అయితే 8కి నా క్లాస్ అయిపోతూ ఉంది. అంటే 11 అవర్స్ క్లాస్లో నిల్చుంటే 9 to 10 అవర్స్ వర్కింగ్ అవర్స్ అవుతుంది. ప్రజెంట్ నవ్వు నేను భీమవరంలో ఉన్నా. మీరు ఇంద్రాబాయ్ ఏది పడుతుంది మెసేజ్ పెడతా ఉన్నారు, ఏది పడుతుంది పెడతా ఉన్నారు. అరే నేను ఎలా కనబడుతున్నో మీకు అర్థమైతలేదు. అంటే ఒక చేయలేదని అలకగా అనుకుంటానులో, లేకపోతే వీనికి ఎవడు వెనక లేడని అనుకుంటున్నా. ఎవడు వెనుకుండేది ఏంద్రా బొంగు, మీతో నాకు ఏదేమన్నారా మెసేజ్ పెట్టే పాడుకోవాలి. మీరు 10 గంటలు పాఠం చెప్పేటోని నేను, పేపర్లో 10,000 పెట్టి యాడ్ వేసేటోని నేను, V6లో 3 లక్షలు పెట్టి యాడ్ వేసేటోని నేను, 2,30,000 రూపాయలు ఫర్ మంత్ కట్టేటోని నేను. నన్ను పట్టుకొని ఒక్క మెసేజ్ పెడితే ఏమవుతుంది రా బాయ్? ఏం కాదు. రైటా? విద్యార్థులకి నేను నాన్ స్టాప్గా పాఠం చెప్పగలను. ఇప్పటికీ పాఠం మీదనే నా జీవితం నడుస్తుంది. గంటలు చెప్పగలను. నువ్వు ఒక్క మెసేజ్ పాఠం చెప్పడానో, మోటివేషన్ అనో, లేకపోతే ఏం లేదనో పెడితే ఏమవుతుంది రా బాయ్? రోజు 11 గంటలు క్లాస్ చెప్పే మనిషిని నేను. అర్థమవుతుందా? ఇక నుంచి తగ్గించుకుంటే మంచిది. లేకపోతే నేను కూడా ముందడికి పోతాను. నా దగ్గర కూడా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే మనీ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ ఆలోచనలు కావచ్చు, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక రూమ్ రెంట్ కాదనుకుంటే, ఆ రూమ్ రెంట్ 50,000 కాదనుకుంటే అది నీ మీద పెడితే నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి మిత్రులారా. రైటా? మీలాంటి వాళ్ళకు 2 చేతుల్లోని కలబడ్డానికి కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. నాలాంటి వాడు ఏం చేసినా లీగలే. బాగా గుర్తుపెట్టుకోరు. నేను అంత మంచివాని అయితే నేను చెప్పాను. మంచి ఫ్యాకల్టీ అని మాత్రం చెప్పగలను, మంచి మనిషిని అయితే చెప్పలేను. ఇన్స్టిట్యూట్ జోలికి వచ్చిన, ఇన్స్టిట్యూట్ మీద రాంగ్ కామెంట్లు పెట్టినా అదొక ₹1,00,00,000 అడ్వర్టైజ్ చేసిన ఇన్స్టిట్యూట్ రా సన్నాసులారా. ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ కరీంనగర్ మెయిన్ సెంటర్లో, ఆదిలాబాద్ మెయిన్ సెంటర్లో, నిజామాబాద్ మెయిన్ సెంటర్లో, తర్వాత ఖమ్మం మెయిన్ సెంటర్లో ఓన్లీ హోర్డింగ్ పెడితే ఫర్ మంత్ ₹1,00,000 రా. 8 నెలలు హోర్డింగ్ పెట్టినా నా ఫోటోతోటి. నన్ను పట్టుకొని మీరు ఏదో ఒక మెసేజ్ పెడితే ఏమవుతుంది రా భయ్ నాకు అర్థం కాదు. కానీ
ఇది కూడా రెస్పాండ్ కాకపోతూ, కానీ ఫ్యూచర్లో మనం ఏందో తెలియాలి కాబట్టి దానికి పెడతాను. ఎవడో సన్నాసి డబ్బులు ఇవ్వాలని పెడతాడు, ఎవడో సన్నాసి ఏదో అని పెడతాడు. దాని కింద ఏం జరిగింది, ఏం కథ అనేది మీకు ఏమైనా తెలుసారా బాయ్? ఏది పడితే అదే పెడతా ఉన్నాను. ఎవడు ఉన్నా అంటే ఏమన్నంటే డబ్బులు అంటాడు. ఎవడరా మీకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పింది? సన్నాసులరా. నేను మీకు ఫైనల్గా చెప్తా ఉన్నా, ఒక్కొక్కటికి ఇక స్టార్ట్ అవుతుంది. ఆ పేపర్ యాడ్ ఒకటి తగ్గిస్తా. ఎవడు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి, ఏ బడి నుంచి, ఏ జిల్లా నుంచి మెసేజ్ పెట్టిస్తున్నాడో అందరిని వెతికి ఈ తాట తీసే రోజు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నా సొంత ప్రాంతంలోనే ఉంటున్నా. సొంత ప్రాంతంలోనే బడి పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, రెసిడెన్సీగా. అది కూడా విత్ లొకేషన్ తోటి పెడతా. ఈసారి పెట్టేటప్పుడు చూస్తుంటండి కళ్ళ నిండా. ఈ వీడియోలో లోడింగ్ పెట్టుకోండి, తర్వాత మీరు స్టేటస్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది బిడ్డ. బేటా మీ కరీంరాజ్ సార్, షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ, కరీంనగర్ నుంచి. ప్రజెంట్ నా ఇప్పుడైతే హుస్నాబాద్ నుండి. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ. ఇంకా ఓపెన్ అవ్వలేదు విద్యార్థులారా. మీకు నేను చెప్పాను, త్వరలో మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.